బ్రేకింగ్ న్యూస్ నాగబాబుకు మంత్రి పదవి గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోబోతున్నారు అంటూ కొన్ని రోజుల నుంచి ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది, వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే నాగబాబును ఎప్పుడు మంత్రి పదవిలోకి తీసుకోబోతున్నారు, మంత్రిమండలిలోకి తీసుకోబోతున్నారనే విషయం గురించి పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మీడియాతో చిట్ చాట్లో మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఈ చిట్ చాట్లో నాగబాబు మంత్రి పదవి గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి నెలలో నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకుంటాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలి అనే ఎందుకు అనుకున్నారు అనే విషయం గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాగబాబుకు నా సోదరుడుగా క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వలేదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాగబాబు నాతో సమానంగా పార్టీ కోసం పనిచేశారు కాబట్టి ఆయన్ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని అనుకుంటున్నాము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఎవ్వరు పని చేసినా వారికి ఛాన్స్ ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కందుల దుర్గేష్ గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కందుల దుర్గేష్ కులం ఏంటో కూడా నాకు తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎస్సీ బీసీ నేత ఎవరున్నా నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను బంధువులుగా వారసులుగా చూడలేము అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. నాగబాబు నా సోదరుడిగా ఉన్నారు, కానీ నాకంటే ఎక్కువగా, నాతో సమానంగా నాకంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేశారు కాబట్టి నాగబాబును ఎమ్మెల్సీగా చేసి ఆ తర్వాత మంత్రి మండలిలోకి తీసుకుంటాము అంటూ పవన్ కళ్యాణ్ నాగబాబు మంత్రి పదవికి గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అలాగే నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోబోతున్న విషయం గురించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన క్లారిటీపై మీరేమనుకుంటున్నారో తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏ పోర్ట్ఫోలియో నాగబాబుకి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, ఇంకా ఏం మాట్లాడారు ఈ చిట్ చాట్లో? నాగబాబుకి ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నాము అంటూ మాట్లాడారు. ఇంకా ఎటువంటి విషయాలు మాట్లాడారు? చాలా కీలకమైన అంశాల మీద దాదాపు 2 గంటల పైగా ఈరోజు మీడియాతో పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మంత్రి పదవి అంశాన్ని మీడియా ప్రశ్నించగా, ముఖ్యంగా కుల రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు తాను దూరం అంటూ పదే పదే పవన్ కళ్యాణ్ తన ప్రచారంలో గతంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఎందుకు నాగబాబు, మీ సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి ఇస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన కొంత క్లారిటీతో ఎక్కువసేపు సమయం తీసుకుని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తాను కుల రాజకీయాలకి, వారసత్వ రాజకీయాలకి దూరంగా ఉంటాననే మాటని కట్టుబడి ఉన్నానంటూ చెబుతూనే నాగబాబుకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది, కేవలం తన సోదరుడు కాబట్టి మంత్రి పదవి ఇస్తున్నా అనే దాంట్లో అపోహ అనే దాంట్లో నిజం లేదని పవన్ కళ్యాణ్ అయితే ఖండించారు. బయట జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదనే మాట కూడా పవన్ కళ్యాణ్ ఉపయోగించారు. ఎందుకంటే నాగబాబు స్థానంలో ఏ కులానికి చెందినంటే ఇతర ఎస్సీ బీసీ మైనార్టీ ఏ కులానికి చెందిన ఇచ్చేవాడిని అని చెప్తున్నారు. నాగబాబుని కేవలం పని ఆధారంగా, అంటే నేను ఒక్కనే పైకి కనబడుతున్నా, పైకి కనబడకుండా చాలా మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నాగబాబు కూడా తనతో పాటే జనసేన పార్టీ కోసం కష్టపడ్డారు, పనిచేశారు కాబట్టే తాను మంత్రి పదవికి సిఫార్సు చేశారని పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీ ఇచ్చారు. నాగబాబు ఏ విధంగా పనిచేశారో తనకు తెలుసని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నాగబాబు అంటే ఇంకా కొన్ని అంశాలను కూడా ఆయన క్రోడీకరించారు. ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. నాదెండ్ల మనోహర్ అగ్ర కులం కాబట్టి తాను మంత్రి పదవికి సిఫార్సు చేసిన దాంట్లో నిజం లేదు. నాగబాబు ఎస్సీఓ బీసీ అయినా కానీ తన కోసం తనతో పాటు నిలబడ్డాడు కాబట్టి, ఆయనకి పార్టీ కోసం కష్టపడ్డాడు కాబట్టి మంత్రి పదవి దక్కింది. కందుల దుర్గేష్ టూరిజం ఫిల్మ్ డెవలప్మెంట్ టూరిజం శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ కులం ఏంటో తనకి తెలియదని కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది. కుల ప్రాతిపదికన తను ఎక్కడ కూడా మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ ఇవ్వలేదని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కానీ నాగబాబు నా సహోదరుడు కావడం వల్లే ఈ అంశాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకువస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ వివరించే ప్రయత్నం చేశారు. కేవలం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ప్రాధాన్యత దక్కుతుంది, పార్టీ కోసం పనిచేశాడు కాబట్టి నాగబాబు మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పారు. ముందుగా ఎమ్మెల్సీగా అవుతారు. ఇంకొక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2 సార్లు ఆయన తన పదవిని త్యాగం చేశారు నాగబాబు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు గెలిచే సీట్ అది, జనసేన పార్టీ గెలిచే సీట్ అది, కానీ పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సి వచ్చిన సందర్భంలో నాగబాబు త్యాగం చేశారు. రెండో అంశంలో
రాజ్యసభ విషయంలో కూడా రాజ్యసభకు పంపుదామని అనుకున్నాము, కానీ ఆ టైంలో ఈక్వేషన్స్ కుదరకపోవడంతో రాజ్యసభ కూడా ఇవ్వలేకపోయామనే అంశాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం ఇచ్చాము, మంత్రి పదవి అనేది ఇస్తాము, కానీ దానికి సంబంధించినటువంటి ముందుగా ఎమ్మెల్సీ అయిన తర్వాత ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ బయట జరుగుతున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టే విధంగా ఈ రోజు చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ చాలా అంశాలకి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా పదవులు ఇస్తే ఓకే, కానీ ఇద్దరు ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఇద్దరు కూడా మంత్రి మండలిలో ఉంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది వారసత్వ రాజకీయాలు, బంధుత్వ రాజకీయాలు అంటూ కొంతమంది మొన్న కూడా విమర్శలు చేశారు. ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి వార్తలే వచ్చాయి. సో మంత్రి పదవి అనే విషయం పైన ఎటువంటి క్లారిటీ ఇచ్చారు? అంటే వారసత్వ రాజకీయాలకి దూరమని పవన్ కళ్యాణ్ చెప్తారు, కానీ ఇక్కడ పని ఆధారాన్ని చూడాలి. పని చేసిన వ్యక్తికే తాను ఇస్తున్నానని చెప్తూ ఉన్నారు. కుటుంబంలోని వ్యక్తి కాబట్టే తాను ఇవ్వడం లేదని కూడా పవన్ కళ్యాణ్ అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. పని చేశారు నాగబాబు, ఎంత కష్టపడ్డారో తనకి తెలుసని కూడా చెప్పారు. రెండోది, తాను గెలిచే సీటు, అవకాశం ఉన్న సీటును కూడా వదులుకుని కూటమి కోసం అంటే పొత్తులో భాగంగా ఆయన సీటు వదులుకున్నారు. పార్టీ గెలవాలి, ప్రభుత్వం రావాలనే ఉద్దేశంతో ఆయన పనిచేశారు. కాబట్టి ఈ రోజు పనిచేసిన దానికి గుర్తింపుగా మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పారు. వచ్చే మార్చి లోపు 2-3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. కాబట్టి దానిలో మొదటిగా ఎమ్మెల్సీగా నాగబాబును చేసి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేసి నాగబాబు మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. వాస్తవంగా జనవరి మొదటి వారంలోనే నాగబాబు మంత్రివర్గంలోకి వస్తారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానికి కూడా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా ఎమ్మెల్సీ చేస్తారు, ఎమ్మెల్సీ చేసిన తర్వాత ఆయన మంత్రి పదవి ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ నాగబాబు మంత్రి పదవి మీద వస్తున్నటువంటి రూమర్స్ కానీ విమర్శల మీద నేరుగా పవన్ కళ్యాణ్ స్పందించారు. ముఖ్యంగా నాగబాబుకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, రెండోది తనకి కులం కానీ లేకపోతే బంధుప్రీతి ఉంటే మిగతా పోస్టులు కూడా చాలా మందికి తన వాళ్ళకి ఇచ్చుకునేవాడనే ఉద్దేశంతో వస్తూ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా అందరికీ కూడా తన ప్రాధాన్యత ఇస్తున్నాను, తమ పార్టీలో పనిచేసినటువంటి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పుకు రావడం జరిగింది. రోహిత్, రైట్. ఒకవేళ మంత్రి పదవిలోకి తీసుకున్న తర్వాత ఏ పోర్ట్ఫోలియో ఇచ్చే అవకాశం ఉంటుంది, దాని గురించి కూడా చిట్ చాట్లో ఏమైనా మాట్లాడారా? అంటే మంత్రి పదవి కేటాయింపు వరకు అయితే మాట్లాడారు, కానీ పోర్ట్ఫోలియో అంశం మీద ఎక్కడ కూడా చిట్ చాట్ లో ప్రస్తావనకు రాలేదు. అంటే అప్పుడున్న పరిస్థితులు లేకపోతే ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయంటున్నారు. కాబట్టి ఎవరన్నా మంత్రిని తొలగిస్తే కనుక ఆ శాఖల్ని నాగబాబు కేటాయిస్తారు, లేకపోతే ఉన్న కొంతమంది మంత్రుల వద్ద ఎక్కువ పోర్ట్ఫోలియోలు ఉన్నాయి వాటిని తగ్గించుకుని నాగబాబు కేటాయిస్తారనే దానిపైన ఇంకా చంద్రబాబుతో మాట్లాడుకోవాలి. మాట్లాడిన తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే నాగబాబు మంత్రి పదవి మీద అయితే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఏ క్రైటీరియా మీద ఇచ్చామనే దానిపై అయితే ఆయన క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. రైట్. చిట్ చాట్లో చాలా విషయాలు మాట్లాడారు. అల్లు అర్జున్ గురించి మాట్లాడారు, అలాగే నాగబాబుకి మంత్రి పదవిలోకి తీసుకునే విషయం గురించి కూడా మాట్లాడారు. చిట్ చాట్లో మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో పెద్ద ఎత్తున సంచలనంగానే మారాయి. అయితే నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోబోతున్నారు అనే విషయం గురించి మాట్లాడిన తర్వాత ఏపీలో వైసీపీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఖచ్చితంగా, అంటే జనసేన పార్టీ మీద కౌంటర్స్ ఇచ్చేటువంటి కొంతమంది నేతలు వైసీపీలో కాపు సమాజ వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. మరోవైపు వైసీపీకి సంబంధించినటువంటి ఇతర నేతలు కూడా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో మంత్రిగా కేటాయించిన తర్వాత రియాక్ట్ అవుతారు, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చిట్ చాట్ లో తన మనసులో మాట చెప్పారు కాబట్టి దాని మీద ఏమన్నా కౌంటర్స్ వస్తాయా లేదనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లారిటీగా క్లియర్ గా చెప్తున్నారు. వారసత్వ రాజకీయాలకి అదేవిధంగా కుల రాజకీయాలకి చాలా తేడా ఉంది. తాను కుల రాజకీయాలను కానీ వారసత్వ రాజకీయాలను ఎక్కడా ప్రోత్సహించలేదు. పని ఆధారంగానే తాను మంత్రి పదవులు అయితే కేటాయించడం జరిగింది. కందుల దుర్గేష్ విషయంలో కానీ, నాదెండ్ల మనోహర్ విషయంలో కానీ, ఇప్పుడు నాగబాబు విషయంలో కానీ కేవలం పని ఆధారంగానే పార్టీ కోసం పనిచేసిన విధానాన్ని పరిగణలో తీసుకుని మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది అనేది పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రోహిత్, రైట్. రాజేష్, నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. సుదీర్ఘంగా ఈ చిట్ చాట్ లో మాట్లాడారు. అల్లు అర్జున్ వివాదం దగ్గర నుంచి నాగబాబుకు మంత్రి పదవి విషయం వరకు కూడా చాలా విషయాలపై మాట్లాడారు. నాగబాబుకు మంత్రి పదవి మార్చి తర్వాత ఇచ్చే అవకాశం ఉంది, మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటాం, ముందు ఎమ్మెల్సీ చేసిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ వివరణ ఇచ్చారు. నిజానికి ముందుగా అనుకున్నారు, ముందుగానే క్యాబినెట్లోకి తీసుకొని 6 నెలల లోపల ఎమ్మెల్సీని చేద్దామని అనుకుంటూ ఉన్నారు అనే వార్తలు కూడా ముందొచ్చాయి. కానీ ముందు ఎమ్మెల్సీ చేసిన తర్వాతే
క్యాబినెట్లోకి తీసుకుందామని అనుకుంటున్నాము అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అయితే నాగబాబుకు నా సోదరుడుగా క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వడం లేదు అని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు. నాతో సమానంగా నాగబాబు పనిచేస్తారు కాబట్టే ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాము. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో మరొకరు ఎవరు ఉన్నా, ఎవరు ఆ విధంగా పార్టీకి పనిచేసిన అవకాశం ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అలాగే కందుల దుర్గేష్ గురించి కూడా మాట్లాడారు. కందుల దుర్గేష్ కులం కూడా ఏంటో నాకు తెలియదు అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎస్సీ బీసీ నేత ఎవరున్నా నాతో కలిసి పనిచేసి ఉంటే వాళ్లకు ఖచ్చితంగా అవకాశం ఇచ్చేవాడిని అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను బంధువులుగా, వారసులుగా చూడలేము అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మొత్తానికి నాగబాబు మార్చి తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన మంత్రిగా మారబోతూ ఉన్నారు. ఇంతవరకు చట్టసభలోకి వెళ్ళలేదు. గతంలో నర్సాపురం నుంచి ఆయన పోటీ చేశారు, ఎంపీగా పోటీ చేశారు. అప్పుడు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మరోసారి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు మొన్నటి ఎలక్షన్స్లో. కానీ పొత్తు ధర్మంలో భాగంగా కొన్ని సీట్ల ఈక్వేషన్స్లో భాగంగా ఆయన పోటీ చేయలేదు. ఇప్పుడు ఆయన తొలిసారి ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగు పెట్టబోతున్నారు. అడుగు పెట్టిన తొలిసారి ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకోబోతున్నారు. మార్చి నెల తర్వాత ఆయన మంత్రిమండలిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తీసుకుంటాము అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సో నాగబాబు మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారు అని, మంత్రిమండలిలోకి తీసుకుంటున్నాం మార్చి తర్వాత అని పవన్ కళ్యాణ్ చిట్ చాట్లో మాట్లాడిన ఈ వ్యాఖ్యలపై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.